అన్నంలో పాయిజన్ కలిపేసి తినేసిండు. తినేసిన తర్వాత ఇంట్లో వాళ్ళకి ఎలా తెలిసిందంటే పాయిజన్ తిన్నాను అనేసి సీస కూడా బయట పడేసి ఆయన కూడా బయట పడిపోయిండు. అది చూసి వాళ్ళ ఆమె వాళ్ళ అన్నదమ్ముల్ని పిలిపించి వాళ్ళని ఎత్తుకొని హాస్పిటల్కి ఆటోతోటి హాస్పిటల్కి తీసుకెళ్లారు. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు కదా, ఇంట్లో పిల్లలు ఒంటరిగా అయిపోతారు కదా అనేసి పక్కింటి ఆమె కూడా వచ్చేసి వాళ్ళ పాపతో పాటు ఆమె కూడా తినేసి ఇక్కడ పిల్లలు ఆమె వాళ్ళిద్దరు కూడా తినేసి మొత్తం 6 తినేసి తీసుకెళ్ళిన తర్వాత ఆయన హాస్పిటల్లోనే డెత్ అయ్యారు. తర్వాత పిల్లల పరిస్థితి అంటే వాళ్ళు కూడా వామిటింగ్స్ విరోచనాలు నాటు వైద్యం పోసేసరికి వామిటింగ్స్ విరోచనాలు అవుతుంటే వాళ్ళని కూడా పొద్దున్న హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. ప్రజెంట్ అయితే భద్రాచలం ఏరియా హాస్పిటల్లో జాయిన్ చేశారు. వాళ్ళకి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు, వాళ్ళని ఫోన్ చేసి కనుక్కుంటే కానీ తెలుస్తుంది. పాయిజన్ అంటే ఏంటండి? పాయిజన్ అంటే ఇప్పుడు పత్తికి కొట్టే పాయిజన్. అంటే వీళ్ళు రాత్రి తిన్నారా? రాత్రే తిన్నారు, కానీ పిల్లలు తిన్న విషయం తెలియదు. ఓన్లీ అన్నమే కదా తినేసారు అనేసి మేము అనుకున్నాం. ఇక్కడ పొద్దున్న అడిగేసరికి వాళ్ళ చిన్న బాబు కూడా దీంట్లో అన్నంలో కూడా కలిపిండు అనేసి చెప్పేసరికి అప్పుడు తెలిసిందండి. అప్పటిదాకా బాగానే ఉన్నారు పిల్లలు? అప్పటిదాకా బాగానే ఉన్నారు. వామిటింగ్స్ విరోచనాలు అయ్యేటట్టు అవుతుంది అనేసరికి వీళ్ళు కూడా తినేసి ఉంటారు అనేసి వాళ్ళని హాస్పిటల్కి తరలించడం జరిగింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.